హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. దీన్ని ఏమంటారంటే డిస్కవరీ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అనుకుంటుంటారు. అంటే ఆటంలో ఒక న్యూక్లియస్ ఉందని దాన్ని ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు రూథర్ఫర్డ్. రూథర్ఫర్డ్ కండక్టెడ్ an experiment by bombarding thin gold foil sheet. ఇక్కడ ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియంని తీసుకున్నాడు. మీకు తెలుసు కదా, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎమిట్స్ ఆల్ఫా, బీటా అండ్ గామా రేస్. ఈ ఎక్స్పెరిమెంట్లో రూథర్ఫర్డ్ ఆల్ఫా రేస్ని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆల్ఫా రేస్ని ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ షీట్ మీదకి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే ఆ ఎక్స్పోజ్ చేసిన తర్వాత హీ అబ్జర్వ్ దాట్, ఏం అబ్జర్వ్ చేసిందంటే ఈ ముందుగా ఈ ఆల్ఫా పార్టికల్స్, అంటే ఆల్ఫా రేస్ ఆర్ మేడప్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అన్నట్టు. మరి ఆల్ఫా పార్టికల్స్ గురించి మనం ముందుగా నేర్చుకున్న తర్వాత తర్వాత ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఆల్ఫా పార్టికల్స్ మనం మిడిల్లో చూసినట్టయితే ఆల్ఫా పార్టికల్స్ న్యాచురల్లీ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. అది 2 యూనిట్స్ ఆఫ్, ఎందుకోసం అంటే మీకు తెలుసు కదా, ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ అని. సో ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్. దీంట్లో ఏముంటుంది? 4 యూనిట్స్ ఆఫ్ మాస్. అంటే ఇండైరెక్ట్లీ దీంట్లో నెగిటివ్ ఛార్జ్ ఉండదు కాబట్టి అప్పుడు మీరు ఏమంటారు? ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ అనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ నాట్ డైరెక్ట్లీ ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. మరి ఈ ఆల్ఫా రేస్ 2,4 మనం ఏదైతే అనుకుంటామో, అంటే చార్జెస్ టు మాస్ 4, జనరల్గా మనకు ఇట్ ఈస్ లైక్ హీలియం 2,4తో ఈక్వల్గా అనిపిస్తుంది. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో దే ఆస్క్ లైక్ దిస్: ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఈక్వల్ టు హీలియం యాటమ్సా, హీలియం అయాన్సా అన్న విషయం జనరల్గా అడుగుతుంటాడు. మనం ముందుగా హీలియం యాటమ్ గురించి మాట్లాడదాం. హీలియం యాటంలో అటామిక్ నెంబర్ 2 కాబట్టి దాంట్లో 2 ప్రోటాన్స్ ఉంటాయి. మీకు తెలుసు కదా, అటామిక్ నెంబర్ 2 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అలానే మనకు మాస్ అనేది 4 మీకు తెలుసు. అంటే 2 పాజిటివ్ చార్జ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్స్, అండ్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్. ఓకే, దెన్ హియర్ అగైన్ 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్. మరి దీంట్లో నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటే మీకు తెలుసు కదా, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు ఫర్ ఎ న్యూట్రల్ ఆటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్స్. అంటే 2 పాజిటివ్ 2 నెగిటివ్ ఉంది కాబట్టి ద నెట్ ఛార్జ్ ఆఫ్ హీలియం ఆటమ్ ఇస్ 0. అంటే ఇక్కడ హీలియం ఆటమ్ యొక్క ఛార్జ్ ఏం చెప్తున్నాం? దట్ ఈస్ న్యూట్రల్ అన్న విషయం చెప్తున్నాం, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, మరి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా పార్టికల్సా? కాదు. ఎందుకు? ఆల్ఫా రేస్ అనేటివి పాజిటివ్లీ చార్జ్డ్. సో ఇక్కడ హీలియం ఆటమ్ ఇస్ న్యూట్రల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సపోజ్ 2 ఎలక్ట్రాన్స్ తీసేసామనుకోండి, అంటే He+2. He+2లు అయాన్లో ఏముంటాయి? 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటాన్స్, and 4 units of mass. Yes. So alpha particles are equals to doubly charged helium ion తో సమానం. సో ఇలా చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఈక్వల్ టు హీలియం అయాన్స్ బట్ నాట్ ఈక్వల్స్ టు హీలియం యాటమ్స్. హీలియం యాటమ్తో సమానం కాదు, బికాస్ ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్, హీలియం ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాబట్టి దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఫైనల్లీ ఫ్రమ్ దిస్
we gain that information. What is that? Alpha rays are positively charged. Alpha rays are పాజిటివ్లీ చార్జ్ అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఇక్కడ రూథర్ఫర్డ్ లెడ్ బాక్స్ తీసుకోవడం జరిగింది. ఒక లెడ్ బాక్స్ లోపల ఈ రేడియంని అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని ఉంచడం జరిగింది. న్యాచురల్లీ ఇట్ ఎమిట్స్ ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్. దీంట్లో ఆల్ఫా రేస్ ఎమిషన్ సైడ్ ఏం చేశాడు? ఒక గోల్డ్ ఫాయిల్ పెట్టాడు. కనిపిస్తుంది కదా సెంటర్లో, దానికి ఎదురుగా ఒక గోల్డ్ ఫాయిల్ పెట్టాడు. గోల్డ్ ఫాయిల్ ఏం జరిగింది అంటే ఈ యొక్క ఆల్ఫా రేస్ని కింద చూస్తే మీకు తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. అంటే చాలా ఆల్ఫా రేస్ దే ఆర్ పాస్ త్రూ దట్ షీట్. ఓకే, దెన్ హియర్ సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్, సమ్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. ఈ విధంగా ఆల్ఫా రేస్ని ఒక గోల్డ్ ఫాయిల్ షీట్ను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ చూసినట్టయితే హీ అబ్జర్వ్ దట్. ఏం అబ్జర్వ్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. అంటే ఆ షీట్ నుండి ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి పోవడం జరిగింది. అంటే ఏంటి? చాలా ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కంక్లూడెడ్ అనుకోండి. బట్ ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. ఎక్కువ ఆల్ఫా రేస్ అని వెళ్ళిపోయి జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి అక్కడ కొల్లాయిడ్ అయితే తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఆల్ఫా రేస్ని పంపగానే గోల్డ్ ఫాయిల్ షీట్ అవి పాస్ అయినాయా లేదని ఎలా తెలుస్తుంది? అక్కడ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెడతాడు కాబట్టి విల్ గెట్ అన్ ఐడియా. డార్కెన్ అవుతుంది ఆ ప్లేస్. సో సెకండ్ పాయింట్, ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. కొన్నేమో ఇమీడియట్గా టర్న్ అయినాయి, కొన్నేమో బౌన్స్ బ్యాక్. సో ఈ విధంగా what happens? Some alpha rays are bounced back in their path. So here few alpha rays are deflected small angles, some are at a large angles అనే విషయమే చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి? వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్. కొన్ని మాత్రము వెళ్ళి ఈ యొక్క సెంటర్ని ఢీకొని అగైన్ వాట్ హ్యాపెండ్ రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత రూథర్ఫర్డ్ కొన్నేమో దే పాస్ త్రూ దట్ షీట్, కొన్నేమో డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్, కొన్నేమో బౌన్స్ బ్యాక్. ఇవన్నీ చూసిన తర్వాత అతను కంక్లూడ్ చేశాడు. ఏం కంక్లూడ్ చేశాడంటే సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్ అంటే ఇట్ కంటైన్స్ లార్జ్ ఎంప్టీ స్పేస్. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ ఎంప్టీ అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ మీన్స్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్ అనుకున్నాం కదా. అంటే ఏంటి? ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్ కదా, అంటే సెంటర్లో కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ పాజిటివ్ ఆ పాజిటివ్ రిపల్షన్ కాబట్టి సో దే రిపెల్ విత్ ఈచ్ అదర్. అంటే ఈయన ఏం కంక్లూడ్ చేశాడంటే రూథర్ఫర్డ్ గారు, సో ఆటమ్ కంటైన్స్ వన్ సెంటర్ దట్ ఈస్ ప్రజెంట్ ఎట్ ద సెంటర్, దే ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. సెంటర్లో కొన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఆ పార్టికల్స్ పాజిటివ్లీ చార్జ్డ్. సో దిస్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ న్యూక్లియస్ అని నేమ్ ఇవ్వడం జరిగింది రూథర్ఫర్డ్. దట్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ న్యూక్లియస్. సో సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అనే విషయాన్ని ఆలోచించినప్పుడు థర్డ్ పాయింట్, న్యూక్లియస్ ఈజ్ హార్డ్ అండ్ హై డెన్సర్. అది చాలా హార్డ్, హై డెన్సర్. సో దట్ ఈస్ వై వాట్ హ్యాపెండ్, దే బౌన్స్ బ్యాక్ అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ద టోటల్ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఏమున్నాయో అవి వెరీ స్మాల్గా, అంటే సైజ్ ఆఫ్ ద యాటమ్ కన్నా వెరీ స్మాల్గా అవి సెంటర్లోనే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ హియర్ దట్ రూథర్ఫర్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ దట్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ న్యూక్లియస్ అని. And here what happened, that heavy positively charged particles are present at the center ani, that center is known as atomic nucleus ani final ga conclude cheyadam jarigindi. So this is about Rutherford's alpha ray gold foil scattering experiment. ఈ విధంగా ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎవరు రూథర్ఫర్డ్ ఒక సెంటర్ ఉంటుందని,
ఆ సెంటర్ని అటామిక్ న్యూక్లియస్ అని అంటారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. థ్యాంక్ యూ.